హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 21 చూసే ముందు పార్ట్ 20 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సార్ అంటూ ఏమీ చేయలేరా అన్నట్టు ప్రతాప్ వర్మని చూసింది. నా చేతిలో రైట్స్ ఉన్న రోజే నిన్ను తీసుకోవడానికి పెద్ద గొడవే జరిగింది. ఇప్పుడు నా చేతిలో ఏ రైట్ లేదు. ఆ రోజు వద్దు అన్నవాడు నా మీద కోపంతోనే ఇప్పుడు నీతో ఇలా ఉంటున్నాడు. నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని నువ్వు ఫీల్ అయితే స్ట్రాంగ్గా ఉండు అని చెప్పడంతో రిజిగ్నేషన్ లెటర్ తీసుకొని వెంటనే ఆఫీస్కి స్టార్ట్ అయింది చైత్ర. ఉదయ్ వచ్చాడు. రేవతి మ్యాన్షన్లో జరిగింది తెలిసి చైత్రతో మాట్లాడి లక్కీని చూసి వెళ్ళాడు. రాణా మాత్రం ఇంకా రాలేదు. రాణా రాగానే క్లియర్ చేసుకుని వెళ్ళిపోదామనుకున్న చైత్ర అతని కోసమే వెయిట్ చేస్తూ లక్కీకి మెడిసిన్ ఇచ్చి సోఫాలో పడుకోబెట్టింది. ఈ గ్యాప్లోనే చైత్ర అదృష్టం మరొక రూపంలో తలుపు తట్టింది. ఉదయ్ పిలిచి, ఈరోజు ఆ కొటేషన్ సబ్మిట్ చేయాలి, నీకు రాణా ఇచ్చిన వర్క్ ఫినిష్ చేసావా అని అడగడంతో ఇప్పుడే ఫినిష్ చేస్తాను సార్ అంటూ తిరిగి తన క్యాబిన్లోకి వచ్చిన చైత్ర, దీనికోసమేగా అంత పెద్ద ఇష్యూ చేశాడు, ముందు దీన్ని ఫినిష్ చేసేయాలి అని అనుకుంటూ ఫాస్ట్గా దాని అంతు చూసే పనిలో పడింది. ఫైనల్ ఫిగర్తో కొటేషన్ ప్రిపేర్ చేసిన చైత్ర ఆ పేపర్ ఫైల్స్ చూస్తూ ఉండగా వికాస్ కాల్ చేశాడు. తనకి వస్తున్నా అని చెప్పి నిద్రపోతున్న లక్కీని ఒకసారి చూసి ఒక ఫైల్తో బయటకు వచ్చింది చైత్ర. పార్కింగ్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు వికాస్. తనతో తీసుకొచ్చిన ఫైల్ వికాస్కి ఇచ్చి కేర్ఫుల్ అని చెప్పి చాలా ఫాస్ట్గా కంగారుగా మళ్ళీ పైకి వచ్చిన చైత్రకు వెయిట్ చేస్తూ కనిపించాడు ఉదయ్. తన క్యాబిన్లో ఉదయ్ని ఎక్స్పెక్ట్ చేయని చైత్ర, మిగిలేంటి సార్ ఇక్కడ అని కన్ఫ్యూజ్గా అడిగింది. చైర్మన్ సార్ ఫోన్ చేశారు, అది ఫినిష్ అయిందా అని అన్నాడు సోఫాలో ముద్దుగా ముడుచుకుని పడుకున్న లక్కీని చూస్తూ. 1 సెకండ్ సార్, ఇస్తాను అని కొటేషన్ పేపర్స్ కవర్లో పెట్టి సీల్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఎలా ఉంది వీడికి అని అడిగాడు ఉదయ్ నిద్రపోతున్న వాడి తలను స్మూత్గా టచ్ చేస్తూ. ఇప్పుడు ఓకే సార్, లైట్గా ఫీవర్ ఉంది అని చెప్తూనే సీల్డ్ కవర్ ఉదయ్కి ఇవ్వడానికి చైత్ర దగ్గరగా వస్తే కమ్ అంటూ లేచి నిలబడ్డాడు ఉదయ్. సార్ నేనా అని ప్రశ్నార్థకంగా అడుగుతున్న తనతో, సార్ అక్కడ వెయిట్ చేస్తున్నారు, కమ్ ఫాస్ట్ అన్నాడు ఉదయ్ ఇద్దరం కలిసి వెళ్దాం అన్నట్టుగా. సారీ సార్, లక్కీ ఉన్నాడు కదా, నేను రాలేను అని పొలైట్గా తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, మీరు వెళ్ళండి అని అంది చైత్ర. అని చైత్ర నుంచి కవర్ తీసుకున్న ఉదయ్, మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుందో నాకు తెలియదు చైత్ర, బట్ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నీ జాబ్ వాల్యూ ఏంటో నీకు తెలుసు, అయినా వదిలేస్తున్నావు అంటుంటే తనకు సపోర్ట్గా నిలబడిన ఉదయ్ని ఫేస్ చేయలేక చైత్ర చూపులు పక్కకు మార్చింది. ఇది నువ్వు మాత్రమే చేయగలవని అంకుల్ ట్రస్ట్ చేశారు నిన్ను, దానికి నువ్వు వర్తబుల్ అని నువ్వు కూడా ప్రూవ్ చేసుకున్నావు. ఇప్పుడు ఇంత టాలెంట్ ఉన్న నువ్వు ఈ జాబ్ వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, బట్ ఉండమని ఫోర్స్ చేయలేను. నీ పేషెన్స్ అండ్ నీ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యి సింపతితో కాదు, ఒక రెస్పాన్సిబిలిటీతో అడుగుతున్నా, ఒక బ్రదర్లా నీకు సపోర్ట్గా ఉంటాను అని అనడంతో చిన్న స్మైల్ ఇచ్చింది కృతజ్ఞతగా. వచ్చేదాకా ఉంటావా అని అడిగాడు తననే చూస్తూ. చైర్మన్ సార్ రిలీవ్ చేయాలి కదా సార్, ఉంటాను అని తప్పదన్నట్లు చెప్పింది చైత్ర. ఓకే అని నిద్రపోతున్న లక్కీని చూసి టేక్ కేర్ అంటూ వెళ్ళిపోయాడు ఉదయ్. 3.5 అవర్స్ తర్వాత రాణా వచ్చాడని తెలిసి తన రిజిగ్నేషన్తో ఛాంబర్లోకి వెళ్ళింది చైత్ర. పర్మిషన్ కోసం డోర్ నాక్ చేసిన చైత్రకు డోర్ ఓపెన్ అయ్యి విసురుగా తనని చేయి పట్టుకొని లోపలికి గుంజడంతో బ్యాలెన్స్ చేసుకుంటూనే తడబాటుగా చూసిన చైత్రకు తగలబెట్టేసేలా రెడ్ పెయింట్ వేసిన ఫేస్తో కనిపించాడు రాణా. కళ్ళతోనే భస్మం చేసేలా ఉంది రాణా కోపం. పిడికిళ్ళు బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చైత్రని పట్టి చూస్తున్న రాణా ఊపిరి సెగలు కక్కుతూ ఉంది. రాణా అతని కణకణలాడుతున్న కళ్ళను చూస్తూనే, ఏమైంది సార్ అని ఉదయ్ని అడిగింది తగ్గు స్వరంతో. ఏమైందో నీకు తెలియదా అని చైత్ర వైపు ఒక్క అడుగు వేస్తున్న రాణాను ఆపుతూ ఇద్దరి మధ్యలో నిలబడ్డాడు ఉదయ్. బీ ఇన్ యువర్ లిమిట్స్ ఉదయ్, మూవ్ ఆన్ అని పళ్ళు బిగించి వార్నింగ్ ఇస్తున్న రాణా చూపు మాత్రం చైత్ర మీదే ఉంది. నిలువున వణికిస్తున్న తన కోపాన్ని బేర్ చేయలేని భయం తనది. కన్ఫ్యూజన్ ప్లస్ టెన్షన్తో బ్యాక్ స్టెప్ తీసుకున్న చైత్ర, ఏం జరిగింది సార్ అని వణుకుతున్న గొంతుతో అడిగింది. చూసావా దాని ఫేస్, దాని ముఖం చూసి ఎవరైనది తప్పుడుది, చీటర్,
ఫ్రాడ్ అంటే నమ్ముతారా? మార్కెట్లో నన్ను నా కంపెనీని చేతగాని చవట దద్దమల్లా నిలబెట్టి అమ్మేసింది అంటే నమ్ముతారా అని విరుచుకుపడుతున్న రాణాను ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాడు ఉదయ్. ఏమంటున్నారు సార్, మీరనేది నాకు అర్థం కావడం లేదు అంటూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూనే రాణా కోపాన్ని భయంగా చూస్తూ ఉంది చైత్ర. ఉదయ్ కూడా రాణాను ఆపడానికే చూస్తున్నాడు తప్ప చైత్రది తప్పు లేదని చెప్పలేని సిచ్యువేషన్. సరిగ్గా అప్పుడే ఛాంబర్లోకి ఎంటర్ అయ్యాడు వివేక్. అతను వస్తూ తెచ్చిన పేపర్స్ విసురుగా లాక్కున్న రాణా వాటిని చూసి ఉదయ్ ఫేస్ మీదకి విసిరేశాడు. చెక్ చేద్దాం అన్నావు కదా, నీ కళ్ళ ముందు కనిపించిన వీడియో ఫుటేజ్ నమ్మలేదు, ఇప్పుడు ఇవి కూడా అబద్ధం, అది చాలా నిజాయితీ గలదని ఇంకా సపోర్ట్ చేస్తావా అంటూ ఉదయ్ మీద అరుస్తున్న రాణా కోపానికి జడుస్తూనే కింద పడిన పేపర్స్ తీసుకుని చూసింది చైత్ర. తను ప్రిపేర్ చేసిన కొటేషన్ పేపర్స్తో పాటు అపోనెంట్ కంపెనీ కొటేషన్ పేపర్స్ అవి. 101 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్తో అపోనెంట్ కంపెనీ ప్రాజెక్ట్ దక్కించుకుంది. ఇంపాసిబుల్ అని అనుకుంటూనే ఆ పేపర్స్ చూస్తున్న చైత్రకు కొద్దిగా అర్థమవుతూ ఉంటే, సార్ ఇది నేను చేశానని మీరు అనుకుంటున్నారా అని అడిగింది. అసహ్యంగా చూస్తున్న రాణా కళ్ళలో నువ్వు చీటర్ అన్న భావం భరించలేనట్టుగా ఉదయ్ వైపు చూసింది చైత్ర. కోడ్స్ నాకు మాత్రమే తెలుసు చైత్ర, నిన్ను ట్రస్ట్ చేసి చెప్పాను, బట్ లాస్ట్ మినిట్లో కోడ్స్ లీక్ అయ్యాయి. వాళ్ళ ఊహకి కూడా అందని టార్గెట్ ఇది. అటువంటిది చాలా అంటే చాలా సింపుల్గా 2 బిడ్స్ వేసి ప్రాజెక్ట్ వాళ్ళు దక్కించుకున్నారు. నిన్ను నమ్మి మార్నింగ్ నీ చేతికిచ్చిన కోడ్స్ బయటకు ఎలా వెళ్ళాయని ఉదయ్ అడుగుతూ ఉంటే చైత్ర కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఏమంటున్నారు సార్, మీరు నన్ను డౌట్ చేస్తున్నారా? నేను లీక్ చేశానని మీరు కూడా అనుకుంటున్నారా అని అడుగుతున్న తన గొంతు తడబడుతూ ఉంది. తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి తను పడే ఆరాటం అది. ఎనఫ్ అని రూమ్ అంతా దద్దరిల్లేలా అరిచిన రాణా అరుపుతో కొయ్యబారిన చైత్ర పేపర్స్ వదిలేసింది. చైత్ర వైపు మిస్టేక్ కనిపించడంతో మౌనంగా నిలబడ్డాడు ఉదయ్. అసలు వీళ్లతో సంబంధమే లేనట్టు దూరంగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడిన వివేక్ చూపంతా చైత్ర మీదనే ఉంది. బొమ్మలా నిలబడ్డ చైత్ర రెక్క పట్టుకొని లాక్కెళ్ళి తన చైర్లో పడేసిన రాణా ల్యాపీలో వీడియో ఫుటేజ్ తనకు కనిపించేలా పెట్టాడు. వికాస్ రావడానికి ముందు తను ఫోన్ చేసి మాట్లాడింది. అతను వచ్చిన తర్వాత ఫైల్తో కిందకి వెళ్ళింది. అతనికి ఫైల్ ఇచ్చి మళ్ళీ ఫాస్ట్గా టెన్షన్ పడుతూ చైత్ర పైకి వచ్చింది. ఆ మొత్తం ఫొటోస్ చూస్తే ఎవరైనా చైత్రనే కొటేషన్ ప్రైస్ లీక్ చేసింది అని నమ్మేస్తారు. అది చూస్తున్న చైత్ర కళ్ళలో నీళ్లు తన ప్రమేయం లేకుండానే జారిపోతూ ఉంటే నిస్సహాయంగా కొరివిలా కణకణలా మండుతున్న రాణా ఫేస్ చూస్తూ, మీరు మిస్టేక్ పడుతున్నారు సార్ అంది ధైర్యాన్ని కూడగట్టుకున్న గొంతుతో. ఇంత చూసినా ఇంకా బుకాయిస్తున్నావా? నీ కళ్ళకి మేమంతా బెర్రి పువ్వుల్లా కనిపిస్తున్నావా అంటూ తన మీదకి ఫోర్స్గా వస్తున్న రాణా చేతికి గట్టిగా కళ్ళు మూసుకొని ముఖానికి చెయ్యి అడ్డు పెట్టుకుంది చైత్ర. కరెక్ట్గా తగిలితే అక్కడే చైత్ర పని అవుట్. బట్ ఫోర్స్గా వచ్చిన రాణా చెయ్యిని గుద్దితే దానిలో ఉన్న చైత్ర ఇంచ్ హైట్ ఎగిరి మళ్ళీ చైర్లో పడింది. ప్లీజ్ సార్, ట్రస్ట్ మీ, నిజంగానే మీరు మిస్టేక్ పడుతూ ఉన్నారు. అది మా బాబు హెల్త్ రికార్డ్ ఫైల్. తను నా ఫ్రెండ్ వికాస్. నిన్న ఈవినింగ్ తీసుకున్న రిపోర్ట్ డాక్టర్కి చూపించమని తనకి ఇచ్చానని చైత్ర ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్కి గట్టిగా నవ్వాడు రాణా. అతని వికటాటహాసానికి భయంతో లేచి నిలబడింది చైత్ర. వివేక్ అండ్ ఉదయ్ ఇద్దరు కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్. చూసావా ఇప్పుడు కూడా ఎంత ఇన్నోసెంట్లా యాక్ట్ చేస్తుందో ఇది అంటూ బెదిరిచున్న చైత్ర ఫేస్ ఉదయ్కి చూపిస్తూ, అది దొరికిపోయిన తర్వాత కూడా హై డ్రామా ప్లే చేస్తున్న నీలాంటి దాన్ని ఫస్ట్ టైం చూస్తున్నా అన్నాడు రాణా పళ్ళు బిగించి. లేదు సార్, నేను డ్రామా ప్లే చేయడం లేదు, నేను నిజమే చెప్తున్నాను, ట్రస్ట్ మీ అని కళ్ళల్లో నీళ్లతో రిక్వెస్ట్ చేస్తూ ఉంది చైత్ర. వినే పరిస్థితిలో లేడు రాణా. తను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంది చైత్ర. ఫ్రూట్స్ ఇచ్చి తిను అని చెప్పి వెళ్ళిన తల్లి ఇంకా రాకపోయేసరికి వెతుక్కుంటూ వచ్చిన లక్కీ సరిగ్గా రాణా ఛాంబర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన వాడికి నేల మీద పడుతూ కనిపించింది చైత్ర. అమ్మా అంటూ పరుగున వచ్చినవాడు చైత్రను చుట్టేసుకోవడంతో తన మీదకు వస్తున్న రాణా అడుగులు ఆగిపోయాయి.
అమ్మా, ఈ పెద్ద మనిషి మళ్ళీ నిన్ను కొడుతున్నాడా అని కోపంగా అడుగుతున్న లక్కీ మాటకి నీళ్లు తిరుగుతున్న వాడి కళ్ళని చూస్తూ అటువంటి సిచ్యువేషన్లో కూడా రాణకు చిన్న షాక్ తగిలింది. కోపంతో తన మీదకు బుసలు కొడుతున్న ఆ చిట్టి ఫేస్ చూస్తూ తన కోపాన్ని కంట్రోల్ చేయడానికి పిడికిలు బిగించాడు. లేదు నాన్న, నువ్వెందుకు వచ్చావు అంటూ లక్కీని గుండెలకు హత్తుకొని, మీరు అనుకుంటున్నట్టు నేను ఏది చేయలేదు సార్, మీకు నమ్మకం కుదరాలంటే నేనేం చేయాలి అంటూ రాణాను చూసి వికాస్ని పిలిపిస్తాను, మీరే అడగండి అని చెప్పింది. నువ్వు పెట్టుకున్నవాడు నీకు ఒత్తాస పలుకుతాడు, వాడిని పిలిచి అడగాల్సిన కర్మ నాకేం పట్టలేదు అంటూనే చైత్ర చేతిలో ఉన్న లక్కీని ఒక్క చేత్తో వెనక్కి లాగాడు రాణా. తోక తొక్కిన త్రాచులా సర్రున పైకి లేచిన చైత్ర ఫాస్ట్గా బాబుని అందుకొని గుండెలకు హత్తుకుంటూనే, నా బిడ్డ జోలికి వస్తే మర్యాదగా ఉండదు మీకు, నా బిడ్డని టచ్ చేయాలని చూస్తే చంపేస్తాను అని భద్రకాళిలా ఉరివింది. చైత్రలో ఆ కోపాన్ని ఊహించని రాణా ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా వెంటనే రియాక్ట్ అవుతూ, నువ్వు చేసిన తప్పుకి వాడిని అడ్డం పెట్టుకుంటున్నావా? ఇప్పుడు వాడిని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని ట్రై చేస్తున్న నువ్వు అసలు తల్లివేనా? ఇలా మోసం చేసి సంపాదించే డబ్బుతో వాడిని పోషించాలని చూస్తున్నావు, అందుకే వాడు ఇలా సిక్కవుతున్నాడు. నీ బ్రతికి ఎలాగో నవ్వుల పాలైంది. ఇప్పుడు నువ్వు చేసే మోసాలకు రేపు వాడి ఫ్యూచర్ కూడా నీలాగే తయారవుతుంది. ఛా, సిగ్గులేదు నీకు అసలు. పసిపిల్లాడిని అడ్డం పెట్టుకుని బ్రతికే బ్రతుకు ఒక బ్రతికేనా? నీకన్నా నా దగ్గరికి డబ్బు కోసం వచ్చే వాళ్ళ సంపాదనలోనే నిజాయితీ ఉంది. నేను నిన్ను ఏదో అన్నానని పెద్ద పతివ్రతలా నీతి నిజాయితీ గల బ్రతుకుతున్నా అన్నావు కదా, ఇదేనా నీ నీతి నిజాయితీ అంటున్న రాణా షర్ట్ కాలర్ ఒడిసి పట్టుకొని, స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్ అని అరుస్తున్న చైత్ర కళ్ళు నిప్పులు కక్కుతూ ఉన్నాయి. రాణా కాలర్ పట్టుకోవడంతో వివేక్ షాక్ కొట్టిన వాడిలా చూస్తూ ఉంటే, చైత్ర ఏం చేస్తున్నావు అంటూ దగ్గరికి రాపోయిన ఉదయ్ చేయి అడ్డు పెట్టి ఆగమన్నాడు రాణా. ఎవ్వరిని గమనించే స్థితిలో లేదు చైత్ర. ఒక చేత్తో లక్కీని తన గుండెల్లో దాచుకుంటూ మరో చేత్తో ఆ తల్లి కోపం భగ్గుమంటున్న రాణా ఆవేశం కన్నా తక్కువేమీ కాదు. తన బిడ్డని అన్న రాణా మీద తల్లి ఆవేశంతో ఉరుముతూ, ఒక్క మాట అన్నా నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడావో ఇక్కడే నేను చంపేస్తా. నీ దగ్గర వర్క్ చేస్తుంది నేను తప్పు చేశాను అనుకుంటే ఒక బాస్గా నన్నను, అంతేకాని నన్ను దాటి నా కొడుకును అనే రైట్ నీకు లేదు. నీకులాగా డబ్బు మతంతో కళ్ళు మూసుకుపోయి తప్పు చేసే అలవాటు నాకు లేదు, అలా సంపాదించాల్సిన అవసరం కూడా నాకు లేదు అని బిడ్డ మీద అనురాగంతో వార్నింగ్ ఇస్తున్న చైత్రను కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు రాణా. నిజాయితీగా నా రెక్కల కష్టంతో నా బిడ్డను పెంచుకుంటూ ఉన్నాను. నీకు నువ్వుగా ఏదో ఊహించుకొని నోరు జారి మాట అన్నావంటే మర్యాద దక్కదని కొట్టినట్టే చెప్పిన చైత్ర విసురుగా అతన్ని వదిలేసి లక్కీతో పర్సనల్ రూమ్లోకి వెళ్ళింది. లక్కీని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి, నేను బయట క్లియర్ చేసుకొని వచ్చే వరకు ఇక్కడే ఉండు అని అనునయంగా చెప్తే, నేను ఇక్కడ ఉండను, వాళ్ళందరూ బ్యాడ్, నేను నీతో పాటే ఉంటాను అని మొండిగా పేచి పెడుతూ ఉన్నాడు లక్కీ. అమ్మ మాట వింటావు కదా, నా లక్కీ గుడ్ బాయ్ కదా అని వాడి ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తే, నేను నీతోనే ఉంటానమ్మా అంటున్నాడు వాడు చుట్టిన చైత్ర మెడ వదలకుండా. వాళ్ళు బ్యాడ్ అయినా అమ్మ బ్యాడ్ కాదు అని చెప్పి అమ్మని ట్రస్ట్ చేస్తావు కదా అంటే అంటూ తల కదిపిన వాడి బుగ్గల మీద కిస్ చేసి, నా లక్కీ బ్రేవ్ బాయ్, ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయాలి కానీ పారిపోకూడదు, అమ్మ కూడా ఇప్పుడు పారిపోదు, అది వాళ్ళకి క్లియర్గా చెప్పేసి వస్తాను అని వాడిని బుజ్జగించి అక్కడే కూర్చోపెట్టి బయటకు వచ్చిన చైత్ర డోర్ క్లోజ్ చేసేసింది. అప్పటి వరకు ఆ డిస్కషన్ అంతా విన్న ఉదయ్ కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటే రాణా పళ్ళు బిగించి కొరకొర చూస్తూ ఉన్నాడు చైత్రను. అతని చూపుల సెగలు తగులుతున్నా సరే ఫేస్ చేయడానికి సిద్ధమన్నట్టు కళ్ళు తుడుచుకొని రాణా ముందు నిలబడింది చైత్ర. తప్పు చేసిన వాళ్ళు నీతులు చెప్తూ ఉంటే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. నీలాంటి దాని నోటిలో నుంచి వచ్చే నీతులు ఇంత అందంగా ఉంటాయని ఇప్పటి వరకు నాకు తెలీదు అని అంటున్న రాణా మాటల్లోని వెటకారానికి, ఏం చేస్తే నమ్ముతారు నన్ను అని అడిగింది చైత్ర. అంత సూటిగా స్ట్రైట్గా అడిగిన చైత్ర కాన్ఫిడెన్స్ చూస్తూ ఆగిన రాణా, నువ్వు ఏం చేసినా నమ్మను, 10 మందిలో నన్ను ఒక ఈడియట్లా ఎదవల నిలబెట్టి నువ్వు ఆడిన డ్రామా డైరెక్ట్గా చూసిన వాడిని, ఇప్పుడు నువ్వు చేసిన ఫ్రాడ్ బయటపడకుండా కవర్ చేయడానికి ఏమైనా చేయగలవు, పెద్ద ఆర్టిస్ట్వి నువ్వు అని అంటూ ఉంటే
మీరు అనుకుంటున్న తప్పు నేను చేయలేదని తెలిసిన రోజున మీరు ఇప్పుడు నన్న మాటలన్నీ వెనక్కి తీసుకొని నాకు సారీ చెప్పాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి మీకు రాకూడదని అడుగుతున్నాను. నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి నేను అని అంది, మాత్రం తగ్గకుండా. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు. పోలీసులు వస్తే వాళ్లే ప్రూఫ్స్ బయటకు లాగి నువ్వు ఎంత పెద్ద చీటర్వో సాక్ష్యాలతో సహా చూపిస్తారు అని అన్నాడు రాణా. పోలీసులు అనేసరికి చైత్ర టెన్షన్ ఫీల్ అవుతూ పోలీసులు వద్దు అని అంది మెత్తబడిన గొంతుతో. ఏంటే పోలీసులంటే భయం వేసిందా అని చైత్ర ఫేస్కి దగ్గరగా వచ్చిన రాణా తన ఫేస్లో టెన్షన్ చూస్తూ, నా కంపెనీ సీక్రెట్స్ బయటకు లీక్ చేసి నువ్వు ఎన్ని లక్షలు దొబ్బి దాచావో వాళ్లే కక్కిస్తారు. నువ్వు కష్టపడి కన్నీళ్లు పెట్టుకొని ఆస్కార్ అవార్డులు కొట్టేస్తూ ఉన్నా నీ పర్ఫార్మెన్స్ మొత్తం వాళ్లే వచ్చి సెట్ చేస్తారు అంటూ ఉంటే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది చైత్ర. చైత్ర నుండి ఆ క్షణంలో ఎటువంటి చేంజ్ ఎక్స్పెక్ట్ చేయని రాణా మరింత మండిపడుతూ, ఇప్పటి వరకు తప్పు చేయని కిరణ్ పేడిలా ఫైట్ చేసావుగా నాతో, ఇప్పుడేమైందే ప్లీజ్ అని బెగ్ చేస్తున్నావు అన్నాడు పళ్ళు నూరుతూ. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సార్, నేను ఎటువంటి ఫ్రాడ్ చేయలేదు. మరెందుకు భయం? ఇప్పుడు పోలీసులు అరెస్టు ఎంక్వైరీలు అంటే లక్కీకి ప్రాబ్లం అవుతుంది, అందుకే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ సార్, పోలీసులు స్టేషన్ కాకుండా ఇంకా ఏదైనా చెప్పండి అని ప్లీడ్ చేస్తూ, మీరు చెప్పింది చేసి నా హానెస్టీ ప్రూవ్ చేసుకుంటాను అని అంటూ ఉంటే, నీ ఆనెస్టీ ప్రూవ్ అయ్యే వరకు ఇక్కడ నుంచి పారిపోకూడదు అని అన్నాడు రాణా ముక్త కంఠంతో. నేను ఎక్కడికి పారిపోవడం లేదు సార్, పారిపోవలసిన అవసరం కూడా నాకు లేదు అని స్పష్టంగా చెప్పింది చైత్ర. ఇప్పుడు నువ్వు చెప్పింది నేను నమ్మాలంటే అని మీదకొచ్చి ఎగతాళిగా అడుగుతున్న రాణాకు ఏం ఆన్సర్ ఇవ్వాలో అర్థం కాలేదు చైత్రకు. ఏది చెప్పినా నమ్మని మనిషికి ఏమని చెప్తుంది, ఎలా చెప్పి నమ్మిస్తూ ఉంది. చివరి మాటగా ఒకటే నిర్ణయం తీసుకొని, మీరు నమ్మడానికి ఏది చెప్తే అది చేస్తాను సార్ అంది తానే తల ఉంచుకొని. అదే ఫైనల్ అని ఫిక్స్ అవ్వడంతో చైత్రను కళ్ళు ముడిచి క్షణకాలం పాటు స్కాన్ చేసిన రాణా చెప్తాను అని డోర్ తీసుకొని బయటకు వెళ్ళాడు. ఆర్డర్ వేసినట్టు ఆ మాటతో చైత్ర కదలకుండా అక్కడే నిలబడితే అంత వేగంగా కోపంగా బయటకు వెళ్ళిన రాణా ఏం చేస్తాడోనని భయంతో వెంటనే తన కోసం వెళ్ళాడు ఉదయ్. స్టిఫ్గా నిలబడిన చైత్రని చూస్తూ వెనక నుండి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయాడు వివేక్. హాఫ్ అన్ అవర్ తర్వాత డాక్యుమెంట్స్తో తిరిగి వచ్చిన రాణా సేమ్ ప్లేస్లో కదలకుండా స్టిఫ్గా నిలబడిన చైత్రని చూస్తూ, ఈ మాత్రం లేకపోతే మజా ఉండదు అని డాక్యుమెంట్స్ టేబుల్ మీద పడేసి చైత్ర వైపు చూశాడు. అదే సొల్యూషన్ అన్నట్టు ఉన్న రాణా వాడి చూపులకు టేబుల్ మీద ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని చూసింది చైత్ర. 1 year అగ్రిమెంట్ పేపర్స్, బట్ కండిషన్స్ మారాయి. ఇది రాణా పర్సనల్ అగ్రిమెంట్. ఆ కండిషన్స్ ప్రకారం ఎంప్లాయీలా కాదు, ఒక స్లేవ్లా రాణా చెప్పింది చేయాలి. అతని కనుసనల్లో ఉండాలి. అతను ఏం చేసినా క్వశ్చన్ చేయడానికి లేదు, నో చెప్పడానికి లేదు. రాణా ఇష్టానికి రూల్ చేస్తూ ఉంటే తన ఇష్టాన్ని చంపుకొని అతను చెప్పిన వర్క్ చేయాలని ఉన్న ఆ కండిషన్స్ అన్నీ చదివిన చైత్ర, వాట్ ఈస్ దిస్, ఎలా కనిపిస్తున్నా నీ కంటికి అని అడిగింది సీరియస్గా. ఒక ఫ్రాడ్లా, ఒక చీటర్లా అని స్టాంప్ వేసినట్టే అన్నాడు రాణా. మీరనుకుంటే అయిపోదు, అయితే నేను అనుకున్నది తప్పని ప్రూవ్ చేయి అని ఘాటుగా వచ్చింది రాణా నుంచి వాయిస్. మరి అందులో ఉన్న కండిషన్స్కి చైత్ర ఒప్పుకొని రాణా దగ్గర కంటిన్యూ అవుతుందా, లేక కంటిన్యూ అయ్యేలా చేస్తాడా? లక్కీకి రాణాపై ఉన్న కోపాన్ని ఎలా తీర్చుకొనున్నాడు? వికాస్ ఇదంతా తెలుసుకుంటాడా? వికాస్ విషయంలో చైత్ర డెసిషన్ తీసుకుంటుందా? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.